ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. మనకి సీట్ అలాట్ అయిన తర్వాత మనం మెయిన్గా కొంత ప్రాసెస్ అయితే చేయాలి. అవి చేయకపోతే మన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది. అవేంటి, మనం ఎలా చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎందుకంటే మీకు ఇది ఫస్ట్ టైం కదా, ఒకసారి చెప్తే మీకు అర్థమైతే అవుతుందన్నమాట. రేపు సీట్ వచ్చిన తర్వాత చాలామంది చూసుకోరు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకు చెప్తున్నా, మీకు ఒక రోజు ముందుగానే చెప్పడం జరుగుతుంది. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అందులో లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మన ఛానల్ 2 లక్షల సబ్స్క్రైబర్ల దగ్గరలో అయితే ఉందన్నమాట. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా చాలామంది కొత్త కాబట్టి ఏమనుకుంటారంటే మనకి ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ చెక్ చేసుకోవచ్చు, తర్వాత మనకు వచ్చిన కాలేజ్లో సర్టిఫికేట్లు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, అక్కడితో నాకు సీట్ వచ్చేసింది అనుకుంటారు. అలా అయితే కాదు, మధ్యలో మనకి ఇంకో ప్రాసెస్ అయితే ఉందన్నమాట. మెయిన్గా ఫస్ట్ మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు బ్లూ కలర్లో చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్లో ఏంటంటే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్. ఫస్ట్ దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మన హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఒక సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. సో ఇది వస్తే మనకి సీట్ అయితే వచ్చినట్టు అన్నమాట. అండ్ అలాగే ఒకసారి వెరిఫై చేసుకోండి ఏ కాలేజ్ వచ్చింది, ఫీజు ఎంత అని. ఇది ఫస్ట్ స్టెప్. మెయిన్గా మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే చేయాలన్నమాట. ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ స్టెప్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి సెల్ఫ్ రిపోర్టింగ్. ఇక్కడ మెయిన్గా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ 2 విధాలుగా చేయాలి. ఒకటి సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేయాలి, ఇంకోటి డైరెక్ట్గా ఫిజికల్గా అంటే మనకు వచ్చిన కాలేజ్లో సర్టిఫికేట్లు పట్టుకుని అయితే వెళ్ళాలన్నమాట. దాన్నే ఫిజికల్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. మనం 2 విధాలుగా చేయాలి. ఒకటి ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి, ఇంకోటి ఫిజికల్గా రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ ఆన్లైన్లో చూస్తున్నారు కదా క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మన డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ అలాగే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక జాయినింగ్ రిపోర్ట్ అని వస్తుందన్నమాట, ఒక ప్రింట్అవుట్ టైపు. దాన్ని అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో దాన్ని అయితే సేవ్ చేసుకోవాలి. అది కూడా ఒక కాపీ అయితే ఉండాలన్నమాట. సో మనం ఏంటంటే ఒక అలాట్మెంట్ ఆర్డర్ కాపీలు అయితే ఉండాలి, అండ్ అలాగే మన సెల్ఫ్ రిపోర్ట్ ఆర్డర్ కాపీ అయితే ఉండాలి, అండ్ అలాగే కొన్ని సర్టిఫికేట్లు అయితే పట్టుకెళ్ళాలన్నమాట. ఇక్కడ 3 విధంగా చేస్తేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. మన అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, ఫిజికల్గా మనకు వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. ఇక్కడ రిపోర్టింగ్ 2 విధాలుగా చేయాలి. ఒకటి ఆన్లైన్లో చేయాలి, ఇంకోటి డైరెక్ట్గా మనం వెళ్ళి మనం వచ్చిన కాలేజీలోకి అయితే చేయాలన్నమాట. ఈ విధంగా 3 ఎవరైతే చేస్తారో వాళ్ళ సీట్ ఆటోమేటిక్గా కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. ఏదో ఒకటి చేయకపోయినా సరే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అయితే కాదన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో చేయాలి, అండ్ అలాగే ఆఫ్లైన్లో డైరెక్ట్గా వెళ్ళి మనకు వచ్చిన కాలేజ్లో సర్టిఫికేట్స్ పట్టుకొని రిపోర్టింగ్ చేస్తేనే వాళ్ళు ఇచ్చిన డేట్లోపు మన సీట్ కన్ఫర్మ్ అయి ఉంటుంది, లేదంటే క్యాన్సిల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ డీటెయిల్గా మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సపరేట్గా. రేపు చేస్తాను, ఎల్లుండి కూడా చేస్తాను. మనకి రిపోర్టింగ్ డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. చాలామందికి ఎలా చేయాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలని, అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకటి సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకోటి అండ్ అలాగే మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలు అయితే ఉండాలి, సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఈ విధంగా రిపోర్టింగ్ చేస్తేనే మన సీట్ కన్ఫర్మ్ అయితే కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.